ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఇవి ఈరోజు మరి క్రిస్టమస్ కదండి, ప్రతి ఒక్కరూ పండుగను ఆచరించుకుంటారు. అయితే క్రిస్టమస్ సందర్భంగా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భూమి మీద సమాధానం కలుగునుగాక అని అంటున్నాడు. సమాధానం కావాలని ఎంతగానో ప్రార్థించిన వారు ఉంటారు కదండి వారి జీవితాలలో, అసమాధానంగా ఉన్నప్పుడు, కలవరంలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు. అయితే మరి భూమి మీద సమాధానం కలుగునుగా కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడని చూస్తే లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మరి ఈ వచనం మొత్తం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుందండి. 14వ వచనంలో చూస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని ఉంటుంది. సమాధానం ఎవరికండి? దేవుడిచ్చేది ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఆయన ఎవరినైతే ఇష్టపడతాడో వాళ్ళందరికీ భూమి మీద సమాధానం ఉంటుందట. ఆయన పుట్టబోయే క్రమంలో మరి అక్కడ సర్వ సమూహము, దూతల సమూహము ఈ విధంగా చెప్పడం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఒక సందర్భం తీసుకుంటే అండి, శిష్యులు ఉన్నారు కదండి, అపోస్తలులు, యేసుప్రభు శిష్యులు. ఎప్పుడైతే యేసుప్రభుని యూదులు సిలువకు అప్పగిస్తూ వచ్చినారో అప్పుడు వారు ఆదివారమున యేసుప్రభు పునరుత్థానమయ్యే దినమున వాళ్ళు భయపడి తలుపులు వేసుకొని ఒక దగ్గర కూడి ఉన్నప్పుడు యేసుప్రభు వారే ఆ ఇంటిలోకి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి మీకు సమాధానము, భయపడకమని అన్నాడండి. అంటే ఎప్పుడు సమాధానం కోల్పోతామండి మన జీవితాలలో? భయం కలిగినప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, టెన్షన్ ఫీల్ అయినప్పుడు మనకి సమాధానం ఉండదు కదండి. అక్కడ వారికి సమాధానం లేదు. యూదులు ఇంకేమేమి చేస్తారో ఏమో, మా ప్రభువునే, మా బోధకుడినే మరి వాళ్ళు సిలువకు అప్పగిస్తూ వచ్చినారు, మమ్మల్ని ఏం చేస్తారో ఏమో అని బహుశా భయపడుతూ ఉన్నారు. మనకి యోహాను సువార్త 20వ అధ్యాయంలో కనిపిస్తుంది ఇదంతయు. అయితే 3 సార్లు మీకు సమాధానం కలుగునుగాక అని మాట్లాడారండి యేసుప్రభు వారు. మన దేవునికి సమాధాన కర్తయ్యగు అధిపతి అని పేరు కదండి. కాబట్టి మన జీవితాలలో కొన్ని సందర్భాల్లో మనం సమాధానం కోల్పోతూ ఉంటాము మనకు వస్తున్న పరిస్థితులను బట్టి. అప్పుడు మనం భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యంను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మనకిచ్చిన వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. సమాధానం ఇస్తాడు, కానీ ఎవరికి ఇస్తాడు? ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం ఇస్తాడు. ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ భూమి మీద సమాధానం కలిగి, అందరితో సమాధానం కలిగి జీవిస్తామని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో కూడా సమాధానం ఎవరికి ఇస్తాడంటే ఆయనతో సహవాసం చేసేవారికి సమాధానం దేవుడే ఇస్తాడని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనందరికీ సమాధానం ఇవ్వడానికే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది అయితే సమాధానం లేకుండా అల్లాడుతున్నారో, బాధపడుతున్నారో, వేదన చెందుతున్నారో వారందరికీ ఈ రోజున సమాధానంను అనుగ్రహించడానికే యేసుప్రభు వారు జన్మించినారని ప్రతి ఒక్కరికి మనం సువార్త ప్రకటించి దేవుని మహింపరిచేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆమేన్.